యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దినుబ అనబడిన తోమ వారితో లేకపోయెను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీద మహిమా శరీరం కలిగిన వానిగా ఆయన భూమి మీద సంచరిస్తూ వచ్చారు. ఆ సమయంలో చాలామందికి ఆయన తను తాను కనపరుచుకున్నారు. సాక్ష్యార్థంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి సందర్భాన్ని గురించి అనేక మందికి తను కనపరుచుకుంటూ 40 రోజుల తర్వాత ఆయన ఈ భూలోకం నుంచి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి భూస్థాపన చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో వెన్నంటి ఉన్నటువంటి శిష్యులు 3.5 సంవత్సరాల కాలం ఆయన్ను వెంబడించినటువంటి వారు, ఆయన చేత పిలువబడి ఆయన ఆలోచన మేరకు నడుచుకున్నటువంటి వారు 12 మంది. అందులో యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల మరణించినటువంటి కొన్ని క్షణాలకే అతన్ని అమ్మివేసినటువంటి ఇస్కరియోతు యూదా, అతడు కూడా ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ 11 మంది ఒక రహస్యమైనటువంటి స్థలానికి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక బయట తిరగడానికి పిల్లలు ఏమాత్రం కూడా ధైర్యం లేక వారు రహస్యంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి చంపేసినటువంటి ఆ రోమా సైనికులు ఆయన వెంబడించినటువంటి వారిని కూడా ఆయన వేటాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకవేళ శిష్యులు కానీ కనిపిస్తే వాళ్ళను కూడా చంపుతారు అనేటువంటి భయంతో వీళ్ళందరూ దాక్కుని ఉన్నారు. ఒక దశలో చెప్పాలనంటే వారు బయట కనిపించడానికే వెనకాడుతూ ఉన్నారు. ఎందుకంటే సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు, వారు కనబడితే చాలు వీళ్ళు కూడా యేసును వెంబడించిన వారే అనే నేరంతో వాళ్ళను కూడా శిక్షించే ప్రమాదం ఉంది. అందుకని అసలు ఏ కోసాన కానీ కనీసం ఏ పనిలో కానీ వాళ్ళు కనబడకూడదు అని రహస్యంగా దాక్కొని భయపడుతూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు రహస్యంగా దాక్కున్న సంగతి ఎవరికైనా తెలిస్తే, వారి ద్వారా ఒకవేళ ప్రభుత్వానికి ఈ సంగతి తెలిస్తే అప్పుడు కూడా ఇది ప్రమాదమే అనే సంగతిని గ్రహించిన వారు రహస్యంగానే అనేక దినాలు ఉన్నారు. అయితే నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళను ధైర్యపరచడానికి, వాళ్ళను ఓదార్చడానికి, వారి యొక్క స్థితిగతులను గురించి కొంతసేపు వారితో మాట్లాడి వారు చేయాల్సిన దాన్ని దిశానిర్దేశం చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు వారు ఉన్నటువంటి స్థలములోనికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 11 మంది ఏ రహస్యమైనటువంటి స్థలములో వారు తలుపులు మూసుకొని ఉంటూ ఉన్నారో ఆ గదిలోనికి యేసు ప్రభువారు సడన్గా ప్రత్యక్షమయ్యాడు. పిల్లరా, వారందరికీ ధైర్యం చెప్పాలనుకున్నాడు దేవుడు. ఆ లోపలికి వెళ్ళగానే అక్కడ రాయబడింది 24వ వచనంలో, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. దేవునికి స్తోత్రం. వారితో ఆ తోమ ఏం చేశాడు? ఏమయ్యాడట? లేకుండా పోయాడు. పిల్లారా, ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నటువంటి శిష్యులను ధైర్యపరచడానికి, ఓదార్చడానికి మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా పనిగట్టుకొని వాళ్ళ మధ్యలోకి వచ్చి వారికి ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పడానికి, వారికి ఏం ఇవ్వాలనుకుంటున్నాడో ఇవ్వడానికి, వారితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది మాట్లాడడానికి పిల్లరా ఆయన పనిగట్టుకుని వస్తే ఆ 11 మందిలో ఒకడైనటువంటి తోమ అక్కడ చెప్పాలా? లేకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండాలా ఉండక్కర్లేదా? చెప్పండి, ఉండాలా లేదా? ఉండాలా. బయట చూస్తే పరిస్థితి భయంకరంగా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు కూడా తిరిగినప్పుడు వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. నా తర్వాత నా సిలువ భారాన్ని మోయాల్సింది మీరే, ఈ సువార్తను తీసుకుని వెళ్ళాల్సింది మీరే అని కొన్ని ప్రముఖమైనటువంటి విషయాల మీద వారికి అవగాహన కల్పించాడు. పిల్లరా, అలాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండాల్సినటువంటి శిష్యులలో ఒకడు
యేసయ్య వచ్చే సమయానికి వారితో లేడు, అక్కడ వారితో లేడు. పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉన్నవారే 11 మంది, 10 మందిది ఒక దారి, ఈ ఒక్కడిది ఇంకొక దారి. పిల్లరా, 10 మందిది ఒక ఆలోచన, ఈ ఒక్కడిది మరొక ఆలోచన. 10 మంది పిల్లరా ఒక స్థలములో ఉంటే ఈ ఒక్కడు వేరొక స్థలములో ఉంటూ ఉన్నాడు. ఏంటి ఇతని స్పెషాలిటీ? ఏంటి ఇతని ఆలోచన విధానం? ఈ సమాజంలో పిల్లరా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక 100 మంది ఉంటే 90 మంది ఒక నిర్ణయం తీసుకుంటే ఉన్న 10 మంది కూడా ఏం చేయాలి? వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాలి, వారితోనే ఏకీభవించాలి. పిల్లరా 10 మంది ఒక నిర్ణయం తీసుకుంటే అందులో పిల్లలు 9 మంది ఒక నిర్ణయం తీసుకుంటే ఒక్కడు వేరొక నిర్ణయం తీసుకోవడానికి కుదరదు. నేను వేరు, నేను ఇలాగే ఉంటాను, నేను మీతో కలవను అని అంటే ఆ 9 మంది ఒక దారిలోకి వెళ్ళిపోతారు. మిగిలేవాడు ఒక్కడు దిక్కుమాలుడు అవుతాడు, ఒంటరి అవుతాడు, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కడు అనుకునే ఈ స్థితిలోనికి 9 మంది ఎప్పటికీ రారు. పిల్ల 9 మంది ఏ దారికి వెళ్తే 10వాడు కూడా ఆ దారికే వెళ్ళాలా, అది పద్ధతి పిల్లరా. కానీ ఇక్కడ 10 మంది ఒకే గదిలో ఉంటే 11వాడైనటువంటి తోమ వారితో లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు తోమ అక్కడ లేకపోవడం వల్ల ఏమైనా తోమ కోల్పోయాడా? తోమ స్థలములో లేకపోవడం వలన తోమాకి ఏమైనా నష్టం కలిగిందా? పిల్లరా, కలిగితే ఏ రకమైన నష్టం కలిగింది? లేక అక్కడ తోమాతో పాటు వెళ్ళిపోకుండా 10 మంది ఒకే స్థలంలో ఉండడం వలన ఆ 10 మందికి ఏమైనా ఆశీర్వాదం కలిగిందా? ఏమైనా దీవెన కలిగిందా? పిల్లరా, ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా ఇక్కడ మన వాక్యంలో గమనిస్తే 20వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి వారికి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తాం, 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చే సమయానికి 10 మందే ఉన్నారు. 11వాడైనటువంటి తోమ అక్కడ లేడు. 10 మందికి కలిగిన ప్రయోజనం ఏంటి? తోమ పోగొట్టుకున్నది ఏంటి అనంటే, నేనంటాను కదా, తోమ సహవాసాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? సహవాసాన్ని ప్రేమించేవాడిగా తోమ లేడు. తోమాది ఇండివిజువల్గా ఆలోచించే విధానంగా కనబడుతూ ఉంది. 10 మంది ఒకే స్థలంలో ఉన్నప్పుడు తోమ కూడా వారితో ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. తోమాకు స్పెషాలిటీ ఏమీ ఉండదు, అవకాశం ఏమి ఉండదు, వేరొక అవకాశం ఏమీ ఉండదు, ఉండకూడదు కూడా. కానీ తోమ సహవాసాన్ని కోల్పోయాడు. తోమకి సహవాసం మీద ఉన్న విలువ తెలియకుండా పోయింది. సహవాసంలో ఉండడం వల్ల కలిగే లాభమేంటో తోమకు అర్థం కాకుండా ఉంది. అవగాహన లేని వాడిగా ఉన్నాడేమో అనుకుంటాను నేను. ఇది నాన్న పిల్లరా, చాలామందికి సహవాసం ఇక విలువ తెలియదు. చాలామందికి సహవాసం ఇక విలువ తెలియదు. ఒంటరిగా ఉండడానికే ప్రత్యేక స్థానం ఇస్తూ ఉంటారు. పిల్లరా, కుటుంబంలో 4 ఉంటే ఆ 4 ఒక్క తాటి మీద ఉండరు. ఆ 4 ఒక్క మాట మీద ఉండడానికి ఇష్టపడరు. పిల్లరా, ఆ 4లో ఏకత్వం అనేది కనబడుతుందనంటే కనిపించదు. ఎందుకంటే కుటుంబంలో 4 ఉన్నా, 5 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా ఒకరితో ఒకరు సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో సహవాసాన్ని కలిగి ఉండాలి, సమాజంలో కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘ సహోదరి సహోదరులతో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, సహవాసాన్ని కలిగి ఉండకపోతే ఏంటంటే నష్టం? మనం యెషయా గ్రంథంలో చూస్తాం, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. సహవాసం చేస్తే కలిగేది సమాధానం, మేలు. ఇది మేలే తప్ప కీడు కాదు. సహవాసంలో ఉండడం, సహవాసం చేయటం అనేది పిల్లరా, అది దేవుని బిడ్డలతో సహవాసం చేయటం మనకు మేలే. కానీ పిల్లరా, సహవాసాన్ని కోల్పోయాడు ఎవరు? గట్టిగా చెప్పండి, పర్లేదు.
అబ్బాయిలు కూడా చెప్పొచ్చు, పర్లేదు. తోమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగినప్పుడల్లా చెప్పండి అంత గట్టిగానే. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ తోమ సహవాసాన్ని కోల్పోయాడు. సహవాసాన్ని కోల్పోతే నష్టం ఏంటండి అని అంటే, మొట్టమొదటి చెప్తున్నాను, తోమ సహవాసాన్ని కోల్పోయాడు. సహవాసం కోల్పోయినందువలన సమాధానాన్ని కోల్పోయాడు. మొట్టమొదటిది ఏంటంటే, తోమ సహవాసాన్ని కోల్పోయినందుకు ఏం కోల్పోయాడు? సమాధానాన్ని కోల్పోయాడు. ఎందుకనంటే అక్కడ రాయబడింది, పిల్లరా, తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వాని మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదట వాళ్ళకి ఏం లేదు అక్కడ చెప్పాలా? శాంతి లేదు, సమాధానం లేదు. వారు ప్రశాంతంగా లేరు. వారి మనసంతా కూడా గలిబిలితో ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫర్దర్ స్టెప్ ఏంటి? ఎన్ని రోజులు ఎలా మౌనంగా ఉండాలా? ఎన్ని రోజులు రహస్యంగా ఉండాలా? ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలా? చేయాల్సిన పని ఏంటి? విడిచి వచ్చినటువంటి పనులు చేయాలా, లేక దేవుడు అప్పగించిన పనిని ముందుకు కొనసాగించాలా? ఒకవేళ కొనసాగించాల్సి వస్తే ఎలా? ఎవరు మనకు దారి చూపేవారు ఉన్నారు? యేసు ప్రభు చెప్పినంతకాలం చెప్పాడు, ఆయన మరణించాడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు అంట. ఎంత అయిపోయింది. ఇప్పుడు మా సంగతి ఏంటి? మాకు దిక్చూచి ఎవరు? మాకు మార్గదర్శి ఎవరు? ఏం చేయాలో అర్థం కానటువంటి, పాలు పోనటువంటి పరిస్థితిలో అయోమయంగా ఉన్నటువంటి శిష్యులు. ఒకవైపున వాళ్ళకి కనబడితే చంపేస్తారనే భయం. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలోకి వచ్చి, తలుపులు మూసుకొనే ఉన్నాయి, ఆయన లోపలికి వచ్చాడు. మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 10 మంది సమాధానాన్ని పొందారు. చెప్పండి. తోమ సమాధానాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. తోమ ఏం కోల్పోయాడు? సమాధానం కోల్పోయాడు. పిల్లారు, ఈ సమాధానం కోసమే కొన్ని దినాలుగా వారు వేచి చూస్తూ ఉన్నారు. అయ్యా మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? పిల్లలు వేచి చూస్తూ ఉన్నారు. కానీ ఏ సమయంలో దేవుడు వస్తాడో తెలియదు. పిల్లలు వచ్చాడు. వారందరూ ఆశించినటువంటి ఆశ ఏది అంటే, మాకు ఏదో ఒక మార్గం దొరకాలి, ఒక ధైర్యం కావాలి మాకు. పిల్లరా, వెంటనే దేవుడు లోపలికి వచ్చాడు. సమాధానం కలుగునగాక. సహవాసం కోల్పోయినటువంటి తోమ సమాధానాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పిల్లరా, సమాధానం యొక్క విలువను మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై, దేవునికి స్తోత్రం. పిల్లలు, సమాధానం అనేది మనకు దేవుడితో సమాధానం కలిగి ఉంటే మనం సమాధానపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో సమాధానం కలిగి ఉంటే? దేవుడితో సమాధాన పడితే మనము సమాధాన గలవారం అయిపోతాం. సమాధానం గలవారుగా మనం ఉంటే రక్షించబడతాం. పౌలు గారు చక్కని వివరణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, ఈ దినాన దేవుని పిల్లలమైన మనందరం కూడా దేవునితో సమాధాన పరచబడడం చాలా అవసరం. ఇక్కడ దేవుడే వచ్చి వాళ్ళకి ఏం చెప్పాడు? సమాధానం కలుగుద్ది అన్నాడు. అంతే, ఇంకా తిరుగులేదు. ఇక సమాధాన పరచబడిపోయారు వాళ్ళంతా. పిల్లరా, తోమ తప్ప. తోమ ఎందుకు సమాధాన పరచబడలేదు? చెప్పండి. ఎక్కడ లేడు? మీకు అదే వద్దు. నేను ఒకటి మాట చెప్పాను, సహవాసములో లేడు గనక. ఎక్కడ లేడు? అలా ఇంటికాడ లేడు, ఈ ఇంటికాడ లేడు, ఆ తుప్పల్లో లేడు, ఏ ఇంటికాడని చెప్తాం మనం? సహవాసంలో లేడంతే. సహవాసంలో లేకపోవడం వలన సమాధానాన్ని కోల్పోయాడు. పిల్లరా, అందరూ ధైర్యంగా నిశ్చింతగా ఉంటారు. తోమ కంగారు పడతానే ఉంటాడు. తోమకు ధైర్యం ఉండదు. పిల్లరా, చూసినట్లయితే ఇంకా బైబిల్ గ్రంథంలో కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను క్రీస్తునందు లోకమును తమతో సమాధానపరుచుకొనొచ్చు సమాధాన వాక్యమును. దేవునికి స్తోత్రం. దేవుడు సమాధాన పరిస్తే సమాధాన వాక్యాన్ని అప్పగిస్తాడంట.
పిల్లరా, వీళ్ళకి ఇప్పుడు వాక్కు కావాలి. శిష్యులైన వారికి వాక్కు ఏం మాట్లాడాలి? దేవుడు ఎప్పుడైతే సమాధానపరిచాడో సమాధాన సంబంధమైన వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యం చేత వారు ఏ పనైనా చేయగలుగుతారు. పిల్లరా, 10 మంది సమాధాన వాక్యాన్ని పొందారు. తోమ సహవాసంలో లేకపోవడం వలన సమాధాన వాక్యాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఒకటి మనం ఏం కోల్పోతాం? సహవాసంలో లేకపోతే తోమ ఏం కోల్పోయాడు? సమాధానాన్ని కోల్పోయాడు.